సంభాజీ రాజే భోంస్లే మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు. శివాజీ తర్వాత ఆయన వారసుడిగా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సంభాజీ అతని సలహాదారు కవి కలష్లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్ ఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్ళు పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నింటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే సంభాజీని వదిలేస్తానని బేరం ఆడాడు మొఘల్ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు సంభాజీ. దాంతో వారిని 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు గోళ్ళు పీకారు. బ్రతుకుండగానే చర్మం ఒలిచారు. ఏం చేసినా మతం మారనని, ఒక్క కోటను స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు సంభాజీ. చివరకు మార్చి 11, 1689న అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. సంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడికి దగ్గరలోని వధూ గ్రామస్తులు నదిలోకి దిగి సంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదున్నట్టే సంభాజీని ధర్మవీర్గా గౌరవిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫిబ్రవరి 14న చావా అనే చిత్రం విడుదలైంది. అది ఈ సంభాజీ మహారాజ్ చరిత్రే. అది ఒక చిత్రం మాత్రమే కాదు, మన చరిత్ర. అందరూ తప్పక చూడండి, తెలుసుకోండి. భవిష్యత్ తరాలకు ఇలాంటి బానిసత్వం రాకుండా మీ పిల్లల్ని వీరులుగా తీర్చిదిద్దండి. ఇదేంటి ఈ పేరేదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా? చావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఇది సంభాజీ మహారాజుకున్న ఇంకొక పేరు.